అనగానే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇలా గ్రామాలలో రైతులు బూతులు తిడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ కాదు, రైతు బంద్ చేసే తెలివి కూడా లేదు నీకు సన్నాసి అని రేవంత్ రెడ్డి గారిని నేను ఆ భాషలో మాట్లాడలేను, కానీ నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. అందుకే నేను అంటున్నా, గ్రామాలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటేసినరో వాళ్ళే తెలుసుకున్నారు. హైదరాబాద్లో మీరు మాత్రం బ్రహ్మాండంగా సుధీర్ అన్నకు ఎల్బీ నగర్లో గెలిపించిండ్రు, మొత్తం హైదరాబాద్లో కేసీఆర్ అభ్యర్థుల్ని గెలిపించిండ్రు. మీ అందరికీ నేను దండం పెట్టి చేసే విజ్ఞప్తి ఒకటే, కాంగ్రెస్ను ఒకసారి నమ్మి మోసపోయింది తెలంగాణ 4.5 నెలల కిందట. మొదటిసారి మోసపోతే మోసం చేసిన వాడికి తప్పైతుంది. రెండవసారి అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే మన తప్పైతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి మోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిండు. ఇప్పుడు మళ్ళొక్కసారి రకరకాల మాటలు, రకరకాల డైలాగులు. ఆయన నిజంగా ఆయన మాటలు వింటే నవ్వాలా ఏడవాలా కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా, ముఖ్యమంత్రి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా గౌరవప్రదంగా హుందాగా మంచిగా మాట్లాడాలి. చిన్న వయసులో అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా నేను అదృష్టవంతుణ్ణి, ప్రజలకు సేవ చేస్తాను మాట్లాడాలి. ఈ 4.5 నెలల్లో ఎన్నడన్నా ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడిండా? అన్ని చిల్లర మాటలు, ఉద్దెర పనులు, చిల్లర మాటలు, ఉద్దెర పనులు. ఏమంటాడు వచ్చి సెక్రటేరియట్కు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, కానీ ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, ఏం చేయాలి అంటూ. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాలు కప్పుకొని ఎవరు తిరుగుతారో అర్ధరాత్రి లంక బిందెల కోసం? దొంగలు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంకా విచిత్రం, ఆయన మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా కొడకల్లారా, పేగులు పేగులు కత్తిరిస్తా, మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులు వేసుకొని తిరుగుతాడా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టేటోని నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయం మాటలా? ఇంకా దారుణం, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. అయితే నిన్నగాక మొన్న మా సూర్యాపేటలో ఎల్బీ నగర్లో చాలా మంది, ఇక్కడ నల్లగొండలు మహబూబ్ నగర్ వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. సూర్యాపేట ఎక్కువ దూరం వెళ్ళేది ఇక్కడే. సో సూర్యాపేటలో నిన్నగాక మొన్న మరి బస్సులో ఒక జేబు దొంగతనం జరిగింది. ఒకవేళ పాకెట్ కొట్టేసింది. కొట్టేసి ఇక ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు కాబట్టి 40 మంది ఎక్కే కాడ 90 మంది ఎక్కుతాను. మరి 90 మంది ఎక్కినాక ఇక మొత్తం రష్ ఉన్నది. ఆ రద్దీలో కూడా జేబు దొంగ మోపోయిండు, ఆయనతో జేబు కట్ చేసిండు. కట్ చేస్తే ఆయనతో అందరు పట్టుకున్నారు, పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాన్ని గట్టిగా పట్టి 4 చంపి ఫీ మొత్తం అన్నారు. మొత్తం వెతికిండ్రు, ఏం దొరకలేదు. ఆ పిల్లగాని మీద పర్సు దొరకలే, పైసలు దొరకలే, కానీ జేబుల కత్తెర మాత్రం ఉన్నది. ఆ పిల్లగాన్ని అడిగినట, అదే తీరా అన్ని అంటే నేనేం దొంగతనం చేయలేస్తారా అన్నాడు. మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నావు జేబులా అన్నారట. అవు సార్, రేవంత్ రెడ్డి పెట్టుకుంటే తప్పలేదు, నేను పెట్టుకుంటే తప్పా సార్ అని జేబు దొంగ కూడా దబాయిస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అయ్యా జేబులో కత్తెర పెట్టుకొని తిరిగి డేంజరు, జర్ర అటు ఇటు అయితే చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి కథనేమో గిట్లుంది. ఇక ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పెద్ద ఆయన, మొత్తం భారతదేశాన్ని 10 ఏళ్ల నుంచి పిచ్చోళ్ళని చేస్తున్న పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన పేరు నమో.